బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపు సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ జరగనుంది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపు సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ జరగనుంది. షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది హైకోర్టు. అయితే ఇక్కడ సభ నిర్వహించడానికి వీల్లేదు అంటూ కూడా పోలీసులు యువ సంగ్రామ సభకు అనుమతించలేదు. బీఆర్ఎస్ ప్రధానంగా అటు సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఈ సభకు అనుమతి పోలీసులు నిరాకరిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు గడప తొక్కింది బీఆర్ఎస్. సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా విజ్ఞప్తి చేసింది. దీంతో షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది హైకోర్టు. మా కరెస్పాండెంట్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, పూర్తి సమాచారం అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, పోలీసులు ఏ గ్రౌండ్ పైన ఇక్కడ అనుమతి నిరాకరించారు? బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి చెప్తూ వచ్చారు, గతంలో ఇక్కడ ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆ సభ నిర్వహించుకున్నారు, ఇప్పుడున్న అభ్యంతరం ఏంటి అని చెప్పి హైకోర్టు ఎలాంటి షరతులు విధించింది సభకి? అయితే బిందు, ఎట్టకేలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సదస్సుకు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. అయితే నిన్నటి నుంచి కూడా ఇదే సందిగ్ధం నెలకొంది. సభకు అనుమతి ఉంటుందా రాదా అన్న సందిగ్ధం కూడా పార్టీ వర్గాల్లో నెలకొన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గత 15 రోజుల నుంచి కూడా సభ అనుమతి కోసం పోలీసుల చుట్టూ పార్టీ నేతలు తిరిగారు. దీంతో అయితే అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు, సభకు అనుమతులు రాలేదు. ఏసీపీ నుంచి డీసీపీ, ఆ తర్వాత సిపిని కూడా కాంటాక్ట్ అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు సభకు అనుమతి ఇవ్వనట్టుగా పరిస్థితి, క్లారిటీ ఇవ్వనట్టుగా పరిస్థితి. దీంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్ళారు. అయితే కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా అనుమతి ఉంచింది. కొన్ని షరతుల మేరకు ఈ విధంగా సభకు అనుమతి ఇచ్చింది. ఎట్లాంటి ట్రాఫిక్ రూల్స్ వైలెన్స్ కాకుండా, ట్రాఫిక్ రూల్స్ ఇబ్బంది కాకుండా సభను నిర్వహించుకోవాలంటూ కూడా కోర్టు అనుమతులు ఇవ్వటం. దీంతో పార్టీ నేతల్లో కూడా ఈ అనుమతులు రావడంతో కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ యువ సంగ్రామ సదస్సుకు సంబంధించి నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనుమతుల్ని ఉల్లంఘించినటువంటి అంశాలపై ఎలుగెత్తి చాటుతందుకు కూడా ఈ సభ అనుమతి పెట్టింది. పెద్ద ఎత్తున అటు పార్టీ యువనేతలతో పాటు అటు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున సభకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉంటుందని ముందు నుంచి భావించింది. అందులో భాగంగానే అటు ఆ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అనుమతి కోరింది. అయితే ఇటు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో కోర్టుకు వెళ్లారు. కోర్టు అనుమతి ఇచ్చింది. బిందు. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.